ఉన్న ప్లాట్ నచ్చిన ప్లాట్ మీరు వెళ్ళినప్పుడు అది నచ్చితే తీసుకోండి. ఎవరి మాట వినొద్దు. మీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళండి ప్రాజెక్టు. వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాగే పేరెంట్స్, లేదంటే మీ సన్ అండ్ డాక్టర్, ఇలాంటి వాటితో మీరు వెళ్ళండి. వేరే అతర ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేపాటికి మన పర్సనల్, అది ఎవరు కూడా మనం చెప్పుకోలేము. ఒకరికొకరు తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ రేపు పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎవరు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని వాళ్ళు తీసుకోవాలని ఉన్నా వాళ్ళ అనివార్య కారణాల వల్ల తీసుకోలేకపోవచ్చు. అది తీసుకుంటానికి వెళ్ళిన మనము ఏదో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని ఆగిపోతూ ఉంటాము. అలా అని చెప్పేసి నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు. జస్ట్ ఆలోచించండి. నేను చెప్పిన దాన్ని ఆలోచించండి. ఎవరికాళ్ళు పర్సనల్గా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉన్నాయా, లేఅవుట్కి రవాణా సౌకర్యం ఉందా, వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేటు పెరుగుతుందా, ఇక్కడ ఫర్దర్గా వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉందా, ఇవన్నీ ఆలోచించి ప్లాట్ డిసిషన్ తీసుకునేది మీరే. ఎవరు మీకు చెప్పరండి. ఒక కంపెనీ పర్సన్ మాత్రమే మీకు చెప్తారు, అసోసియేట్. అంటే మన 2020 నుంచి చూసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మనీ టైట్ అయిపోయి, పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినాయి, మొత్తం టోటల్గా అన్నీ పెరిగిపోయినాయి. అంటే మన పిల్లలకి సేవింగ్ ఎక్కడ ఇస్తున్నామండి? భూమిని వారసత్వంగా ఇవ్వండి. కొంతవరకు మనం కొనుక్కునే కెపాసిటీని బట్టి లాంగ్ వెళ్ళినా సరే మినిమం మీకు ఎంత కావాలో అంత కొనుక్కోండి. లోన్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎదవరికి లేవు, ఇప్పుడు ఉన్నాయి. మీరు ఒకసారి థింక్ చేయండి. మంచి ఆలోచన తీసుకొని మీ పిల్లల భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టండి. భూమిని వారసత్వంగా కొనండి. థ్యాంక్ యూ అండి.